కడీల పని అయిపోయింది. రూట్ బయట నడుస్తుంది డాక్టర్. ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. ఈ చూడు ఎంత ఉంటుందో ఈ చెల్ల, ఇంత చెల్లెలకైనా తిరగాలి. ఎప్పుడు తిరగాలన్నా ఈ చెల్లెలకైనా తిరగాలి. ఇంత కష్టం ఉంటుంది, అది ఎవరికి అర్థం కాదు ఈ కష్టం. ఇంత 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 మీకు ఇంత చెల్లెలకైనా తిరగాలి. అది నా బండి కాగా నాకు నడుస్తుంది, వేరే వాళ్ళ బండి అయితే నడకుంటుంది ఇళ్ళకి కదా సిరి. ఈ బండి వేరే బండి నడుస్తున్నది, ఇట్లా నడవకుంటుండే. ఈరోజు మా పిల్లల కాలేజ్ ఉంది, అందుకే ఇక్కడికి వచ్చిన. నా బిడ్డ వస్తానందుకు పని కాడంటే పని ఎట్లుంటో చూపి వరకు వచ్చిన. అప్పుడప్పుడు చూపించాలి, పిల్లలకు పని చూపిస్తేనే తెలుస్తుంది. లేకపోతే పైసలు బిల్లు కదా తెలియదు. పైసలు ఉత్తనే వచ్చినాయి అనుకొని దుకాణంలో మీరు కొనుక్కోనికే జరుగుతారు. పైసా వాల్యూ తెలియాలి కదా బేట. మరేం మాట్లాడతారు మళ్ళా? మరి ఊరికే పైసలు అంటే పైసలు ఎడికిన వస్తాయి, ఎట్లా వస్తాయి అనేది తెలుస్తుంది. వేరే మాట్లాడేది పని అయిపోయింది కదా, అన్నం తిన్న తర్వాత మళ్ళీ రావాలి ఇంటికి. అప్పటి లోపల ట్రాక్టర్ రూట్ మీటర్ కొడుతుంది, మళ్ళీ డబ్బులు ఇవ్వాలి కదా సిరి. డబ్బులు ఇచ్చేసి పోదాం. ఇది మా ఊరికి పోయే తుబా. ఇది ఊర్లోకి పోతా డైరెక్ట్. తిన్నారా? ఇంటికి పోతారా? తిన్నారా? ఇక్కడ పని నడుస్తుంది అట్లా. స్కూల్ లేదు ఈరోజు, లేదు అంటే ఈరోజు అందుకే ఇంటికి పోతుందా? వాళ్ళెవరు సిరి? వాళ్ళెవరు? వెంకటేశ్వర మళ్ళా మమ్మీ తెలుసా నీకు? వాళ్ళక్క వాళ్ళ నాని. రేపు సండే కదా సిరి, మరి రేపు ఏం చేస్తాం? రేపు ఇందులో కావాలా? పని ఏడ నడుస్తుంది సిరి? ఈ ఊళ్ళో నడుస్తుందో ఏ ఊరికి పోతానో తెలియదు పని. తీసుకొని పోవాలా? ఒక్క నిమిషం సిరి, ఫోన్ నాకు పిల్లకి చేస్తే సిరి కొమ్మల రోజులు. ఆ పిల్లలు స్కూల్ రాకుంటే ఏమన్నారు? నాగరాజుకు చిన్న
నిన్ననే కొట్లాడుకుంటారు. కాంగ్రెస్ వచ్చిన దొరికేది ఈ సంవత్సరంలో ఈ సంవత్సరం నేను